మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా మంగిలిపూట లింగారెడ్డి గారు, నిలకడలేని ధరలు భయ్య. నిజమే, ధరలు స్థిరత్వం లేదు, ఒక్కసారిగా పెరుగుతుంది, ఒక్కసారిగా పడిపోతుంది. నిలకడలేని ధరలే ఇవి. ఆయన మరొక కామెంట్ పెట్టారు, టమోటా ధరలు ఒకరోజు తగ్గుముఖం పట్టడం, ఒకరోజు కాస్త ధరలు ముందుబడి జరుగుతుంది. కాయలు ఏ రోజున పీకాలో తెలియక రైతులు చాలా అయోమయాన్ని గురైపోతున్నారు. సయ్యద్ భాయ్ లింగారెడ్డి గారు, ధరలు చూసి కాయలు పెరగద్దండి. కలర్ టమాటాలు కావాలి. ఇప్పుడు తమిళనాడు మాత్రం ఎగుమతి అవుతుంది. కలర్ కాయలు గట్టిగా నాణ్యత, మళ్ళీ కలర్ అంటే మరీ అలాగే తోటలో వదిలేసి కాయ మెత్తబడి వదలొద్దండి. కలర్ కాయలు వస్తే వెంటనే పెరిగేయండి. ధరలు చూసి మాత్రం కాయలు పెరగద్దు. ఇక సహదేవ్ గారు, హలో సయ్యద్ షాతాజ్ భాయ్, ఈ రేట్స్ ఉన్నా చాలు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు. ఎంతో కొంత ఇంకో పంటకి పెట్టుబడికైనా వస్తుంది. బట్ నెక్స్ట్ ఇయర్ జనవరి మంత్ స్టాక్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ అదర్ స్టేట్స్. ఇప్పుడున్న ధరలో ఫిబ్రవరి వెళ్ళినా సంతోషమే, ఎంతో కొద్ది పెట్టుబడి వస్తుంది నెక్స్ట్ పంట వేయడానికి. కానీ జనవరి తర్వాత ఇతరత్ర రాష్ట్రాల్లో కూడా దిగుమతి పెరిగే అవకాశాలు ఉన్నాయని సహదేవ్ గారు కామెంట్ పెట్టారు. నిజమే, ఉత్తర భారతంలో ఇక రోజు రోజు దిగుమతులు పెరిగేది, తగ్గది ఉండదు. అక్కడ దిగుమతులు తగ్గుముఖం పెట్టేది ఫిబ్రవరి మాసం చివరి తర్వాతనే. ఐఎమ్ నాట్ హ్యాపీ ఫార్ దిస్ ప్రైస్. ప్రస్తుతం ధరలతో ఏమాత్రం ఆనందం లేదు అని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. హాయ్ అన్న, మీ తమ్ముడు కోహ్లీ ఈ ఫోటోలో హీరోలా ఉన్నావు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఫిబ్రవరి, జనవరి, మార్చిలో రేట్స్ ఎప్పుడు 5 years 10 yearsకి ఒకసారి అమ్ముతాయి. డోంట్ ఎక్స్పెక్ట్ మ్యాచ్. ఫిబ్రవరి, జనవరి, మార్చి 3 నెలలు ఎప్పుడో ఒకసారి 5 సంవత్సరాలకు దశాబ్ద కాలానికి లేదా పుష్కరాలకు మాత్రమే ధరలు భారీగా అమ్ముతాయి. మామూలు సమయంలో అది అక్కడ పెద్దగా ధరలు పెరగవు ఆ నెలలు. కాబట్టి అంచనా అధికంగా పెట్టుకోవద్దని చెప్పి చంద్రశేఖర్ గారు కామెంట్ పెట్టారు. అన్నా నమస్తే, ఫిబ్రవరి 10 శాంపుల్ వస్తాయి, రేట్స్ ఉంటాయా అన్నా. సంజీవ్ గారు, అన్న ఇదివరకు వాళ్ళ కామెంట్ పెట్టడం జరిగింది. చంద్రశేఖర్ గారు, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో భారీ ధరలు వెళ్ళవు, ఎప్పుడో ఒకసారి అమ్ముతాయి మాత్రం. అంతే, దశాబ్దానికో పుష్కరానికో లేదా 5 సంవత్సరాల ఎన్నికల సమయానికి అని చెప్పి. బట్ చూద్దామన్నా ఇప్పుడు ఏమవుతుంది ఎవరు చెప్పలేము. వాతావరణం సరిగా లేదు. ఇవాళ 2 రోజుల నుంచి వాతావరణం విపరీతమైన చలి, ఎండ కాయడం లేదు, మబ్బు పట్టింది ఆకాశంతో. ఇలా ఉంటే తోటల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆశించిన స్థాయి దిగుబడులు రావు. కాబట్టి ఆందోళన పడకండి. టమాటా ఇప్పుడు ఏమైనా కావచ్చు, కానీ ఒకటైతే వాస్తవం, భారీ ధరలు మాత్రం ఉండకపోవచ్చు. బట్ కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా ఇవాళ కూడా చిన్న వీడియోని ఇది. ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. మరొక మారు క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. భవదీయుడు సయ్యద్ షహతాజ్. నా ఈ కృషి, శక్తి, ఈ శక్తి సర్వము సహధర్మచారినిగా, సహభాగినిగా సదా నా మదిలో మిదిలి నా అర్ధాంగిని దివ్యస్మృతికి అంకితం.